నమస్తే. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని మనం చెప్పుకున్నప్పుడు మ్యాన్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఎకనామిక్ అఫైర్స్ ఆల్సో టు కంటిన్యూ హిస్ యానిమానిటీ యాజ్ ఎ హ్యూమన్. అంటే ఆర్థిక లావాదేవీలు లేనిదే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అనేది అనటానికి అవకాశం లేదు. సో ఈ డే టు డే మనకి జరిగే ఈ ఆర్థిక లావాదేవీల్లో చాలా రకాల ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే గతంలో బార్టర్ సిస్టమ్ ఉండేది, ఎక్స్చేంజ్ ఉండేది. ఇప్పుడు అదే కరెన్సీ, ప్రామిసరీ నోట్సు, డిబెంచర్సు, చెక్స్, ఇలా రకరకాలుగా ఆర్థిక వ్యవస్థని ఈ విషయాలని ప్రభావితం చేస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ ఆర్థిక లావాదేవీలు మానవ జీవితంలో, వ్యాపార రంగంలో కానీ, టెక్నాలజీలో కానీ, ఏ విషయంలోనైనా కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టుగానే చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం డే టు డే లైఫ్లో ఎదుర్కొంటున్నాం. అంటే ముఖ్యంగా డే టు డే లైఫ్లో ఎదుర్కొనే ప్రాబ్లంలో అంటే మేజర్ ఇష్యూస్ పక్కన పెడితే కొన్ని డాక్యుమెంట్స్ మేము సంతకాలు చేయలేదు, మా సంతకం కాదు, అది ఫోర్జరీ సంతకాలు పెట్టారు. సో ఇట్లాంటి కంప్లైంట్స్ నేడు సొసైటీలో చాలా ఎక్కువైపోయినాయి. ప్లస్ ఇది పోలీసులకి, ఈవెన్ ఫారెన్ సైన్స్ ల్యాబొరేటరీస్ కూడా ఒక ఛాలెంజ్గా నిలబడింది. అంటే ఎందుకు ఛాలెంజ్గా నిలబడింది అంటే, నా ముందు సంతకం పెట్టినప్పుడు ఐ ఫీల్ ద డాక్యుమెంట్స్ ఆర్ జెన్యూన్ బికాజ్ ఈజ్ పుట్టింగ్ సిగ్నేచర్స్ ఇన్ మై ప్రజెన్స్ అని నేను పరిగణలో తీసుకొని ఆ రెస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఏవో నేను చేసినప్పుడు, అంటే ఇట్ మే బి అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఇట్ మే బి ఏ ప్రామిసరీ నోట్, ఇట్ మే బి ఏ లోన్స్, ఎదర్ ప్రైవేట్ ఆర్ పర్సనల్ లోన్స్ ఎక్సెట్రా ఆర్ ఇన్స్టిట్యూషనల్ లోన్స్. సో వీటన్నిటికీ డాక్యుమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నా ప్రజెన్స్లో పెట్టిన సంతకాలని ఐ విల్ ఫీల్ దోస్ ఆర్ జెన్యూన్ సిగ్నేచర్స్. సో యాజ్ యూజువల్గా ఎప్పుడైనా డిఫాల్ట్ అయినప్పుడుగా నేను నోటీస్ ఇచ్చి లేదా అతని మీద రికవరీకి కానీ ఇంకేదన్నా మెథడాలజీలో నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అదర్ సైడ్ పార్టీ తీసుకునే స్టాండు అది నా సిగ్నేచర్స్ కాదు, అది ఫోర్జరీ, ఈయనే నా సంతకం పెట్టాడేమో, నేను ఎప్పుడైతే అప్రోచ్ అవ్వలేదు. అంటే సెటిల్డ్ లా కోర్టుకు కావాల్సినవి సాక్ష్యాలే. ఎంత నిజాలు చెప్పినా మనం భగవద్గీత మీద చెప్తాం, దేవుడి ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాం, అబద్ధం చెప్పండి. కానీ అక్కడ కోర్టులో చెప్పేవన్నీ అబద్ధాలే. అందరికీ తెలుసు ఆ విషయం, జడ్జి గారికి తెలుసు, రెండు పార్టీలకి తెలుసు. ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే క్వశ్చనబుల్గా వాళ్ళు రివర్స్ అయిన సంతకాలు పెట్టలేదన్నారో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్. అంటే ఇందాక మీకు ఫస్ట్లోనే చెప్పాను, మీరు నా ముందు సంతకం పెట్టినప్పుడు నేను అది మీ సంతకంగానే భావిస్తా తప్పితే, మీ ఒరిజినల్ సంతకంగా భావిస్తా తప్పితే నేను ఎటువంటి అనుమానాలు, అట్రిబ్యూషన్స్ చెయ్యను. అంటే ఏ డాక్యుమెంట్లు అయితే సంతకాలు చేయాల్సి ఉంటుందో అన్నీ మీరు అదే సంతకాలు చేస్తారు. నేను కూడా జెన్యూన్గా సంతకాలని మీవే అనుకుంటా. కానీ మన ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడే ద అదర్ మ్యాన్ డినయింగ్ ఈ సిగ్నేచర్స్. సరే, ఎఫ్ఎస్ఎల్కి పంపించటం, సెక్షన్ 45 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఆ సిగ్నేచర్స్ వాంటెడ్లీ కనుక అతను మార్చి చేస్తే, ఒరిజినల్ సంతకాలతో పోలిస్తే ఆయన ఒరిజినల్ సంతకం ఇది, ఈ డాక్యుమెంట్లో పెట్టిన సంతకం ఇది, కాబట్టి ఇది ఈయన చేయలేదు అని రావటం, ఇలా రకరకాలుగా తద్వారా కేసులు వీగిపోవటం. అంటే వెన్ ది ఎక్స్క్యూషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ డైలమా, కానీ వెర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ ప్రూవింగ్ ఫర్దర్ అనేది సెటిల్డ్ లా. సో ఇట్లా రకరకాలుగా డాక్యుమెంట్లు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ మీద, డిఫరెన్స్ ఆఫ్ సిగ్నేచర్ మీద, అంటే టెక్నికల్గా ఎప్పుడైతే డాక్యుమెంట్లు వీగిపోతున్నాయో కోర్టు కూడా ఏం చేయలేవు. సో వీటన్నిటిని చూసిన తర్వాత నాకై నేను యాజ్ ఎ నాగరగు వెరీ క్లియర్గా చెప్తున్నాను, నాకై నేను హౌ టు ప్రొటెక్ట్ ది పీపుల్ ఫ్రమ్ ఫైనాన్షియల్ మిస్లీడింగ్స్ అనేది రీసెర్చ్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చాను.
సంతకాలు ఎప్పుడైతే ఏ డాక్యుమెంట్ అయితే మీరు తీసుకుంటారో అది అతను ఒరిజినల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ప్రజెన్స్లో చేశాడు కాబట్టి డీమ్డ్ యాక్సెప్టెన్స్ అని అనుకోవటంతోనే ఆపకుండా లెటర్స్ టేక్ ఈజ్ థమ్ ఇంప్రెషన్ ఆల్సో ఆన్ ద డాక్యుమెంట్. బాగా గమనించండి ప్రేక్షకులు, ఇది ఎక్కడా లేదు, ఏ చట్టంలో లేదు, ఏ జడ్జిమెంట్లోనూ లేదు. చట్టంలో జడ్జిమెంట్లో ఏముంది, అతను అన్ఎడ్యుకేటెడ్ అయితే సంతకాలు పెట్టలేకపోతేనే థమ్ ఇంప్రెషన్ తీసుకోండి అని ఉంది తప్పితే సంతకం పెట్టిన డాక్యుమెంట్ల మీద కూడా వేలిముద్రలు తీసుకోండి అని ఎక్కడా లేదు. దిస్ ఈజ్ నాగరఘూస్ ఇన్వెన్షన్. ఎందుకు నాగరఘూస్ ఇన్వెన్షన్ ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే లాలో లేదు. లాలో ఓన్లీ అతను అన్ఎడ్యుకేటెడ్ అయితే థమ్ ఇంప్రెషన్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ రాయమంది. కానీ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సంతకం పెట్టగానే మీరు థమ్ ఇంప్రెషన్ తీసుకోండి. వేర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ డినయల్? హీ మే డినై హీ సిగ్నేచర్, latter part of time he may deny his signature but he cannot deny his thumb impression. భగవంతుడు ఉన్నాడా లేడా అంటానికి రకరకాల లాజిక్లు ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఎవరి థంబ్ ఇంప్రెషన్స్ ఎవరితో మ్యాచ్ కావు. ఇది సెటిల్డ్ లా. జనాలు అంటారు మనుషులు పోలిన మనుషులు 7 ప్రపంచంలో ఉంటారంటారు, కానీ ఈ థంబ్ ఇంప్రెషను ప్రపంచంలో ఎవ్వరి థంబ్ ఇంప్రెషన్తో మ్యాచ్ కాదు ప్రపంచంలో. అంటే అంత అథెంటిసిటీ భగవంతుడి చమత్కారం. సో ఎప్పుడైతే డాక్యుమెంట్లు థంబ్ ఇంప్రెషన్ మీరు తీసుకోగలిగారో, డాక్యుమెంట్స్ లైక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ప్రామిసరీ నోట్ ఆర్ రెంటల్ అగ్రిమెంట్, ఎనీ డాక్యుమెంట్ విచ్ ఇన్వాల్వ్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, విచ్ ఇన్వాల్వ్స్ ట్రస్ట్, TRUST, ట్రస్ట్ అంటే నమ్మకం, నమ్మకం మీద మనం చేసే డాక్యుమెంట్లు. చాలామంది గతంలో నేను మాట్లాడినప్పుడు ఇదే డిబేట్ చేసి, ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసినప్పుడు మీ థంబ్ ఇంప్రెషన్స్ అన్నీ పెడతారు కదా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద ప్రామిస్ నోట్ ఎందుకు తీసుకోరు? ప్రామిసరీ నోట్లు ప్రూవ్ చేయలేక అతని సిగ్నేచర్ అని ప్రతి ఏటా కొన్ని కోట్ల ప్రామిసరీ నోట్లు కేసులు వీగిపోతున్నాయి. బికాజ్ దే కెనాట్. దాని ముందు చేస్తారు, ఏవో రకరకాల కారణాలు చెప్తాడు. సిగ్నేచర్ నాది కాదంటాడు, రైటింగ్ నాది కాదంటాడు, ఏవో చెప్తాడు. కానీ వన్స్ యువర్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ సచ్ డాక్యుమెంట్స్, వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ అదర్ కంటెంట్స్? సుప్రీంకోర్టు తీర్పులు చాలా ఉన్నాయి. యాజ్ లాంగ్ యాజ్ యువర్ సిగ్నేచర్ ఈజ్ జెన్యూన్, ద అదర్ కంటెంట్స్ మెన్షన్ ఇన్ ది డాక్యుమెంట్ ఈజ్ ఇమ్మెటీరియల్. నేను ఒక అడుగు ముందుకేసి సిగ్నేచర్తోనే ఆగకుండా లెటర్స్ టేక్ థంబ్ ఇంప్రెషన్ అని చెప్తున్నాను. ఏ కోర్టు థంబ్ ఇంప్రెషన్ తీసుకోకూడదు అని చెప్తుంది? నేను అడుగుతున్నాను. సంతకం పెట్టగలిగిన తర్వాత కూడా మీరు థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటే 2 advantages. He cannot deny his thumb impression, he cannot deny his contents. చాలా చోట్ల 138లో ప్రామిసర్ నోట్లో తీసుకునే స్టాండ్, సంతకం నాదే కానీ కంటెంట్స్ నాది కాదు, కంటెంట్స్ వాడు రాసుకున్నాడు, నాకు అంత లోన్ ఇవ్వలేదు, చేయలేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. వన్స్ ద డాక్యుమెంట్ కంటైన్స్ యువర్ థంబ్ ఇంప్రెషన్ విచ్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్, ఎవరైతే మీ మీద కేసు వేశారో వాళ్ళ బర్డెన్ తగ్గుతుంది. ఎంతమంది ఇది ఈ రోజు వరకు ఆలోచించారో, ఇలా చేస్తే బెటర్గా మనల్ని మనం కాపాడగలుగుతామనే ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్. అలాగే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు, మనకు 100 రూపాయలు ప్రాపర్టీ అమ్ముతానని. చాలా కేసులు నేను చూశాను. నన్ను బెదిరించి సంతకం పెట్టించుకున్నాడను, నేను వాడికి అమ్మలేదను, లేకపోతే నేను అతనితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయలేదను అని స్టాండ్ తీసుకొని మన మీద కేసులు పెట్టి వేరే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మిన సందర్భాలు, కేసులు చాలా ఉన్నాయి గతంలో. ముఖ్యంగా శంషాబాదు ల్యాండ్స్ ఆక్యుపై చేస్తున్నప్పుడు, సరౌండింగ్ ల్యాండ్స్ ఎయిర్పోర్ట్ కట్టే టైంలో దేర్ వర్ నెంబర్ ఆఫ్ కేసెస్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ నేను చేయలేదు, మనతో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ 100 రూపాయలు ఇస్తా అని పక్కకి వెళ్ళి చెప్పేవాడు, నాగారు 100 రూపాయలు కొంట, అందరూ మీరు 150 కొనండి అని. ఇది నలిఫై చేయడానికి ద వే హీ హాజ్ అడాప్టెడ్ ఈజ్ నేను సిగ్నేచర్ చేయలేదు లేదా బెదిరించి చేయించుకున్నారు. వన్స్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ దేర్, హీ కెనాట్. మళ్ళీ థంబ్ ఇంప్రెషన్లో కూడా సైంటిఫిక్గా చూస్తే కంఫర్టబుల్ మైండ్తో పెట్టిన థంబ్ ఇంప్రెషన్కి, టెన్షన్లో పెట్టిన దానికి దెర్ ఆర్ స్లైట్ వేరియేషన్స్. బాగా గమనించండి. రేపు కనుక అతను స్టాండ్ తీసుకున్నాడు అనుకుందాం, నన్ను బెదిరించి థ్రెట్ అండ్ కోయర్షన్లో థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నాడు అంటే, అతను చెప్పిన థ్రెట్ అండ్ కోయర్షన్ నిజంగా థంబ్ ఇంప్రెషన్తో జరిగిందా లేదా అనేది ఇట్ విల్ కమ్అట్ ఫ్రమ్ ది సైంటిఫిక్ టెస్ట్. స్లైట్ వేరియేషన్స్ అంటే
మనల్ని మనం కాపాడుకోవటానికి లీగల్ కొంత మెకానిజం ఇస్తే, ఇన్ అడిషన్ టు లీగల్ ప్రొటెక్షన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ గివ్ సెల్ఫ్ ప్రొటెక్షన్. ఒక ప్రామిసర్ నోటు, ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఒక డాక్యుమెంట్ మీద మీరు ఎప్పుడైతే అథెంటికేటెడ్ సిగ్నేచర్ తీసుకోగలిగారో, ఇది ఎ యూనివర్సల్ సిగ్నేచర్. థంబ్ ఇంప్రెషన్ ఈజ్ ఎ యూనివర్సల్ సిగ్నేచర్. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ విత్ రిగార్డ్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఎప్పుడైతే క్వశ్చనబుల్ కాదో, ఆటోమేటికల్లీ ద అదర్ ఫ్యాక్టర్స్ విల్ కమ్. చాలా సందర్భాల్లో సిగ్నేచర్ డినై చేస్తే ద డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రొసీడ్ ఫర్దర్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. బట్ వన్స్ ద డాక్యుమెంట్ ఈజ్ ప్రూవ్డ్, ఇట్ ఈజ్ ప్రాపర్లీ సైన్డ్ బై ది కన్సర్న్ పర్సన్, ఈ ఎఫిక్స్డ్ ఈ సిగ్నేచర్ అనేది ఉందో, ద డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వాలిఫైడ్. ద రెస్ట్ ఆఫ్ ద బర్డన్ ఈజ్ ఆన్ ది అదర్ పార్టీ హూ ఇన్వైటెడ్ మీ టు ద కోర్ట్. ప్రేక్షకులు దీన్ని చాలా సీరియస్ నోట్ ఇవ్వండి, చాలా సీరియస్ నోట్ ఇవ్వండి. ఏదో సంతకాలు పెట్టారు, చేశారు, జస్ట్ లైక్ ద డోంట్ యాక్సెప్ట్. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ చెక్కుల మీద కూడా తీసుకోవాలా? చెక్కుల మీద ఎందుకు తీసుకోవాల్సిన పని లేదు అంటే, చెక్ బుక్ మీది, మీరు ఇవ్వకపోతే మీ చెక్ బుక్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ ఇట్. చెక్ బుక్ మీది, బ్యాంక్ అకౌంట్ మీది. సో మీ అండర్లో చెక్ బుక్ ఉన్నప్పుడు మీరు ఇవ్వకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? బట్ అక్కడ కూడా సిగ్నేచర్స్ వేరియేషన్స్ చేసి నా చెక్ బుక్ పోయింది, వాళ్ళే పెట్టి చేసుకుందనే కేసులు చాలా ఉన్నాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అక్కడ ఆ కేసులు ఉన్నాయి. ఏదో ట్రాన్సాక్షన్లో మీకు 4 చెక్కులు ఇచ్చి తర్వాత చెక్కులు పోయినాయి, వాళ్ళే సంతకాలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉన్నాయి. అంటే నేర నిరూపణ అనేది చాలా కష్టతరమైన పనిగా ఇప్పుడు ఉంది. కాబట్టి ఎందుకు కష్టతరమైన పనిగా ఉందంటే, నేర తీవ్రత సీరియస్గా లేదు. అంటే ఈరోజు నేరం జరిగితే ఎట్ ద ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం కనుక శిక్ష పట్టడం జరిగితే జనాల్లో ఆ భయం ఉంటుంది. బట్ లా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అందుకే జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది సెటిల్డ్ లా. జస్టిస్ డిలే అయిపోతున్నప్పుడు ఆటోమేటిక్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా మారిపోతాయి. బట్ ఈ కార్యక్రమం ద్వారా మై అపీల్ టు ఆల్ ది వ్యూయర్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు సంతకాలు చేయగలిగిన థంబ్ ఇంప్రెషన్ చేసుకోవటం ఈజ్ నాట్ ఇల్లీగల్. ఇట్ విల్ గివ్ మోర్ ప్రొటెక్షన్ అండ్ షీల్డ్ యువర్ ట్రాన్సాక్షన్. అండ్ ఇట్ విల్ షీల్డ్ యువర్ ట్రాన్సాక్షన్స్, మెయిన్ డాక్యుమెంట్స్. అలాగే బ్యాంకుల్లో కూడా లోన్స్ ఇచ్చేటప్పుడు సంతకాలతో పాటు మన వేలిముద్రలు కూడా తీసుకుంటారు, డినై చేయకుండా ఉండటానికి. సో వై కాంట్ వీ ఫాలో ద సేమ్ మెకానిజం ఇన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ప్రామిసర్ నోట్స్, రెంటల్ అగ్రిమెంట్స్, వేర్ ది ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ బిట్వీన్ ద 2 parties. సో ఐ హోప్ ఈ సజెషన్స్ ప్రేక్షకులందరికీ నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. పాటించారా సంతోషం, పాటించకపోతే మరీ సంతోషం. మీ సిగ్నేచర్స్ మీరు చేసుకోండి. యూ ఫేస్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. నమస్కారం.